ఈ వెజ్ పన్నీర్ టాకో 5 మినిట్స్లో చేశానంటే ఎవరైనా నమ్ముతారా? సో ఎలా చేశానంటో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి పన్నీర్ వేసుకున్న తర్వాత లైట్గా పన్నీర్లో సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ అదే ప్యాన్లో ఆనియన్స్, క్యాప్సికమ్ ఇంకా కొత్తిమీర వేసుకొని గోల్డెన్ ఫ్రైలా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి పెప్పర్, ఆరిగానో ఇంకా చిల్లీ సాస్, టమాటో సాస్ ఇంకా వెనిగర్, సోయా సాస్ వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ సాసెస్ వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలన్నమాట. సో హై ఫ్లేమ్ పెట్టుకొని సాసెస్ అన్ని యాడ్ చేసుకోండి. అండ్ దాంట్లోకి మళ్ళీ సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ వేసుకొని టేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడైతే మయోనైజ్ ఇంకా చిల్లీ సాస్ని కలుపుకొని సాస్ని పక్కన పెట్టేసుకోండి. ఈ రోటీస్ని ఆల్రెడీ నేను చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. సేమ్ ఆ రోటీస్లోనే ఈ స్టఫ్ని ఇంకా చీజ్ని యాడ్ చేసుకొని ఇలాంటి అల్యూమినియం వేపర్స్లోకి నేను 3 టాకోస్ అనేది ఫిట్ చేసుకున్నాను. 160 degrees 10 minutesలోకి సెట్ చేసుకోండి. అంతే ఇలా క్రిస్పీగా టాకోస్ అనేది మనకు వచ్చేస్తే పైన సాస్ టాపింగ్ చేసుకొని ఎంజాయ్ చేసేయడమే క్రిస్పీ టాకోస్. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.